మంచిది. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. వెనక ఆ కుర్చీలతో పని లేకపోతే తీసేయండి, లేకపోతే ఫ్రీగా ఉంటుంది మీకు. లేదా ఎవరెవరు కూర్చోండి. సరే, మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. జాగ్రత్తగా దేవుని వాక్యం మీద మనసు పెడదాం. నిర్గమాకాండము 4వ అధ్యాయము 24వ వాక్య భాగాన్ని చదువుకుందాం. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంప చూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి నైతివనిను అంతటా ఆయన అతనిని విడిచెను. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు నాయనా నేను స్తుతించి గణపరిచే కృపను మాకు అనుగ్రహించారు. మా మధ్యలో మీరు సింహాసనాసీనుడే ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నీ ఆత్మస్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ చదవబడిన వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడండి. నన్ను కూడా నీకు ఆత్మచేత అభిషేకించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే గనక, ఒక రోజున దేవుని ఇల్లంతట్లో నమ్మకముగా ఉన్న మోషేను, దేవుని చేత సాత్వికుడు అని పేరు పొందిన మోషేను, ఒక దైవజనుడును దేవుడు చంపటానికి పూనుకున్నాడు. ఎందుకు దేవుడు మోషేను చంపాలనుకున్నాడు? అంతకు ముందే దేవుడు చెప్పాడు, నీ వెళ్ళి నా పని చేయి అని చెబితే దేవుడు చెప్పిన పని చేయటానికి వెళుతున్నాడు. ఆ పని చేయటానికి కుటుంబంతో ప్రయాణమై వెళుతూ ఒక సత్రములో విశ్రాంతి తీసుకున్నాడు మోషే, అతని భార్య, అతని కుమారుడు. ఈలోపు మోషేను చంపటానికి దేవుడే దిగి వచ్చాడు. మరి మోషేను చంపితే గనక ఐగుప్తీల ప్రజల ఆ పరిస్థితి ఏంటి? మోషే విశ్రాంతిలో ఉన్నాడు సత్రములో, అతడు, అతని భార్య, అతని కుమారుడు విశ్రాంతిలో ఉన్నారు. దేవుడు దిగివచ్చి అతని చంపాలి అనుకున్నప్పుడు తన భార్య అయిన సిప్పోరా గుర్తించింది. అయ్యో, నా భర్తను చంపడానికి దేవుడు వచ్చేసాడు, ఇప్పుడు నేనేం చేయాలి? ఎందుకు నా భర్తను దేవుడు చంపాలనుకున్నాడు? నా భర్తలో ఏదైనా లోపం ఉందా? నా ఇంటిలో ఏదైనా ఒకవేళ లోపం ఉందా? దోషం ఉందా? మేము ప్రభు పని మీద వెళుతున్నాం కదా, సేవ చేస్తున్నాం కదా, మేము ఇలా ఎందుకు చేస్తున్నాడు అని వెంటనే ఆలోచన చేసి, ఆమె భార్య అయిన సిప్పోరా ఆలోచన చేసి ఏం చేసిందంటే కనుక, వాడి అయిన రాయి తీసుకొని, అంటే సూదుగా ఉన్న రాయి తీసుకొని తన కుమారుని గోప్యాంగ చర్మమును తెగగొట్టి సున్నతి చేసి రక్తమును చిందించింది. వెంటనే దేవుడు ఆగిపోయాడు. హల్లెలూయా. నీ భర్త ఆత్మీయ జీవితాన్ని నువ్వు గమనిస్తున్నావా? లేకపోతే ఇద్దరం మానేద్దాం అనుకున్నారా? దేవుడు దిగి వచ్చాడు. వాళ్ళు చేస్తున్న పని దేవుని పనే, సేవ విషయం వెళుతున్నారు వాళ్ళందరూ కూడా, కుటుంబం అంతా కూడా కలిసి. దేవుడు మోషేను, తన ఇల్లంతలో నమ్మకముగా ఉన్న మోషేను, సాత్వికుడని పేరు పొందిన మోషేను చంపడానికి దిగొచ్చాడు. దిగి వస్తే అతను గ్రహించలేకపోయాడు. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాస్తూ మొదటి పత్రికలో మనం చదువుకున్న మన మధ్య 5వ అధ్యాయం 14వ వాక్యం ఏముంది?
కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు అంటే ఏంటి? స్త్రీలు అనేవారు కుటుంబాన్ని ఏలేవారు. ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైందా? స్త్రీలు అనేవారు కుటుంబాన్ని ఏలేవారు. మీరు ఇక్కడ సిప్పోర గ్రహించింది, ఎందుకు నా భర్తను దేవుడు చంపడానికి వచ్చాడు? మేము దేవుని పని మీద వెళుతున్నాం కదా, సేవ చేస్తున్నాము కదా, ఆయన చెప్పిన మార్గంలో వెళుతున్నాము కదా. వెంటనే గ్రహించి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వాడి అయిన రాయి తీసుకొని, సూదుగా ఉన్న రాయి తీసుకొని తన కుమారుని గోప్యాంగ చర్మమును తెగగొట్టి సున్నతి చేసి రక్తాన్ని చిందించినప్పుడు దేవుడు ఆగిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఉగ్రత నీ కుటుంబం మీద రాకముందే భార్యగా లేకపోతే భర్తగా నువ్వు ఆపే ఆత్మీయమైన జీవితం మనకుందా? వచ్చిన తర్వాత చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదు. నువ్వు గ్రహించాలి, కుటుంబంలో ఉన్న నీవు భర్తగా లేకపోతే యజమానుడుగా ఉన్న నీవు, భార్యగా నువ్వు ఏలే వ్యక్తిగా ఉన్న నీవు, సహకారిగా నువ్వు ఇచ్చాడు కదా భర్తను నీకు భార్యగా. నువ్వు గమనించాలి. ఈ సిప్పోర వెంటనే గమనించింది, ఎందుకు నా భర్తను చంపాలనుకున్నాడు దేవుడు? మేము చేసే దేవుని పనే కదా, దేవుడు చెప్పిన మార్గంలో వెళుతున్నాం కదా. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎందుకు చంపాలనుకున్నాడు ఆ భర్తను? వెంటనే గమనించింది. ఆమె చేసిన పనికి ప్రియమైన దేవుని బిడ్డలారా వెంటనే దేవుడు ఆగిపోయాడు. ఆమెన్, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మోషే నీవు ఇశ్రాయేలువై ఉండి, నీవు ఐగుప్తుడివై ఉండి, నీకు పుట్టిన బిడ్డ 8వ దినమున సున్నతి చేరిన సంగతి నీకు తెలుసు కదా. నీవు సున్నతి పొందావు, తెలిసి కూడా నువ్వు ఆ పని చేయలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నేను చెప్పింది నువ్వు అమలు చేయలేదు. నేను చెప్పింది అమలు చేయకుండా, నేను చెప్పింది నువ్వు వినకుండా నువ్వు చేసే పని ఎవరికి కావాలి? నేను అది చేస్తా, ఇది చేస్తా, నేను చెప్పిన మాట అయితే నువ్వు వినవో, నేను చెప్పిన మార్గంలో నువ్వు వెళ్ళవో. నీకు తెలుసు పుట్టిన బిడ్డకు 8వ సున్నతి చేయని సంగతి నీకు తెలుసు. నీవు సున్నతి పొందిన వ్యక్తివే. నీకు తెలిసి కూడా నా పని చేస్తాక నువ్వు ముందుకెళ్తావు. నీ పని ఎవరికి కావాలి అని దేవుడు హెచ్చరించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అబ్రహాముతో నేనేం చెప్పాను? ఇది నా నిబంధన అని చెప్పాను కదా నేను. ఆమేన్, హల్లెలూయా. 8వ దినమునే నీకు పుట్టిన బిడ్డకు సున్నతి చేయాల సంగతి తెలిసి ఎరిగి కూడా నువ్వు నా నిబంధనను మీరావు. నా నిబంధనను మీరినప్పుడు, నా మాటే లెక్కలేనప్పుడు నువ్వు చేసే పని ఎవరికి కావాలి? నా ప్రియమైన దేవుని బిడ్డలు, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మనము దేవుని యొక్క మాట వినకుండా నువ్వు ఎంత పని చేస్తే ఆయన ఇష్టపడతాను అనుకున్నారా? నీకు అన్నీ తెలుసు, తెలిసి కూడా నా మాట వినకుండా నువ్వు చేసిన దాన్ని బట్టి నువ్వు నా నిబంధన మీరావు. అందుకనే కీర్తనకారుడు ఒక మాట చెప్తారు, చదవండి. 50వ కీర్తన 16వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా భక్తిహీనులతో చెప్తున్న మాట ఇది. నా కట్టడలు వివరించడం నీకేం పని? నువ్వేమన్నా పెద్ద భక్తుడువా? భక్తిహీనులతో దేవుడు ఇట్లా చెప్తున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేం పని? నేను చెప్పిన మాట అయితే నువ్వు వినవో. నా కట్టడలు ఎవరైనా నీకేం పని? మోషే, నా నిబంధన నువ్వు అనుసరించకుండా ఇంకెవరికి నా నిబంధన అనుసరించమని ఎవరో చెప్తావు? నువ్వు నా నిబంధనను అనుసరించకుండా, నా నిబంధనను నీవు ఎవరికి చెప్పగలుగుతావు? అందుకే నేను నిన్ను చెప్పండి చంపాలనుకున్నా. దేవుని సేవకుడే కావచ్చు, దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తే కావచ్చు, దేవుని పంపిన వ్యక్తే కావచ్చు, నీవు నిబంధనను మీరితే కనుక దేవుడు ఇష్టపడదు, దేవునికి ఇష్టపడదు. నా కట్టడలు వివరించడానికి నీకేం పని? నా మాట వినకుండా నువ్వు ఎవరికి ఏం పని నువ్వు చేస్తే నాకేం ఇష్టం? అది నీ భార్య నిజంగా సిప్పోరా అంటే అర్థం ఏంటంటే కనుక పావురం అండి. నీ భార్య నిజంగా పావురం అండి. నీ భార్య పవిత్రమైనది, నిష్కలంకమైనది. ఆమె గుర్తించింది. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. ఆమె గుర్తించింది. కాబట్టి ప్రియమైన దేవుని నిబంధనను ఆమె చేసి అనుసరించి నిన్ను కాపాడుకోగలిగింది. ఆమె, హల్లెలూయా. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
తన భర్త అయిన మోషేను కాపాడుకుంటానికి సిప్పోరా తన కుమారునికి సున్నతి చేసింది. ఇది దేవుని ప్రజలకు దేవునికి మధ్య ఉన్న ఒక నిబంధన. ఇది అంటే దేవుని ఉగ్రత నీ మీదకి రాకుండా ఉండాలి అంటే గనక నీవు ఏం చేయాలండి? దేవునితో ఒక నిబంధన చేయాలి. ఒక నిబంధన చేయాలి. నిబంధన, సున్నతి అనేది ఒక నిబంధన. దేవునికి మనకు ఒక నిబంధన అనమాట. నిబంధన అంటే ఒక్కడిని చేసుకునేది కాదు. బ్రదర్ నేను ఇది చేస్తున్నాను అని మీతో చెప్పినప్పుడు మీరు కూడా అది చేయాలి. అది నిబంధన. దేవుడు నాతో దేవుడు కలిసి చేస్తాం కదా, అది ఒక నిబంధన. ఒక్కడు చేసేది కాదు నిబంధన అంటే. అందుకని పెళ్లి చేసుకున్నప్పుడు ఏం చేస్తారు? ఇద్దరికి ప్రమాణాలు ఉంటాయి. ఒకరితో చేపించేసి వదిలేయచ్చు కదా. నిబంధన అంటే దేవుడు మనతో చేయాలి, మనము దేవునితో చేయాలి. అది ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఉగ్రత నీ మీదకి రాకుండా ఉండాలంటే కనుక ఒక భార్యగా, భర్తగా, కుటుంబ యజమానిగా, ఎందుకు దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది? దేవుని మార్గంలో వెళుతున్నాం కదా, ప్రార్థనకు వెళుతున్నాం కదా, ఆలస్యమైన పరిగెత్తుకుంటూ వస్తున్నాం కదా అని నువ్వు అనుకోవచ్చు. నువ్వు గ్రహించలేకపోతే గనక మరణము కిటికీల గుండా వస్తుంది. జాగ్రత్త. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా ఉండాలంటే కనుక దేవునితో ఒక నిబంధన చేయాలి. ఆమేన్. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక్కడ సిప్పోరా ఏమి నిబంధన చేసింది? తన కుమారునికి గోప్యాంగ చర్మమును కట్ చేసి, వాడిగల రాయితో, సూదిగా ఉన్న రాయితో కట్ చేసి రక్తమును చిందించి ఒక నిబంధన చేసింది. నిబంధన అంటే ప్రియమైన దేవుని బిడ్డ నీవు ఒక్కడవే చేసేది కాదు, గుర్తుపెట్టుకో. నీవు దేవునితో, దేవుడు నీతో చేయాలి. అది నిబంధన. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మానవునికి మధ్య నిబంధనకు ఒక గుర్తు ఏంటంటే కనుక సున్నతి. సున్నతి గురించి మాకెందుకు చెప్తారండి? అది పాత నిబంధన గ్రంథంలోది అంటారు కొంతమంది. అవునే కదా? అది పాత నిబంధన గ్రంథంలోది అయినప్పటికీ కూడా ఇది అబ్రహాము సంతతికి అందరికి వర్తిస్తుంది అనమాట. మనం అందరం కూడా అబ్రహాము సంతానమే. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము సంతానమైన మనం అందరము కూడా ఖచ్చితంగా మన జీవితంలో సున్నతి జరగాలి. ఈ సున్నతి ఎందుకంటే గనక చదవండి, రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ తండ్రి అతడు తండ్రి ఎవరు అబ్రహాము తండ్రి ఆగుట వలన వారికి నీతికి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలనైనను నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట చెప్పండి, నీతికి గుర్తుగా. నేను చెప్పే మాట అందరూ చెప్పే మాట ఇది. నీతికి గుర్తుగా సున్నతి అను గుర్తు పొందెను. నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. అంటే ఒక విశ్వాసికి ఒక గుర్తు ఉండాలి. అర్థమైందా? నీవు ఆత్మీయుడవు, నీవు ఆత్మీయురాలు అని ఒక గుర్తు ఉండాలి. నీవు ఒక గుర్తు లేకపోతే గనక, ఆ గుర్తు లేకపోతే గనక, సున్నతి లేకపోతే గనక నీవెంత భక్తి చేసినా వ్యర్థమే. నేను ఈ సంఘస్థుడిని అని చెప్పడానికి ఒక గుర్తు నీ దగ్గర ఉండాలి. అంతేనా? ఏ చర్చికి వెళ్తావంటే అది పక్కన అడిగి చెప్తాను. నేను ఇదిగో ఆ దొనకొండలో జరుగుతున్న ఆ సంఘానికి కూడా చెప్పండి, నేను సభ్యుడిని అంటానికి ఒక గుర్తు ఉండాలి. ఆ గుర్తు ఉండాలి. మనం ఏదో ఒకటి గుర్తు ఉండాలి మనకి. ఏ గుర్తు లేకపోతే ఎట్లా? మా 4 సంఘాలను కూడా చెప్పండి దీవించు అని ప్రార్థన చేస్తాం కదా. మరి ఆ సంఘ సభ్యుడు అనే గుర్తు ఉందా? గుర్తు అంటానికి ఏదో గుర్తు ఉండాలి. ఇక్కడ నిబంధనకు గుర్తు సున్నతి. సున్నతి ఎందుకంటే గనక నీవు ఆత్మీయుడవు అని గుర్తుంటానికే. నేను ఈ సంఘ సభ్యుడిని అని గుర్తు ఉండటానికి. ఇన్ని సంవత్సరములుగా నువ్వు భక్తి చేస్తున్నావు కదా, వాక్యం వింటున్నావు కదా, నేను వాక్యం చెబుతున్నాను కదా, మన ఆత్మీయులు అనటానికి, ఆత్మీయురాలు అనటానికి, నేను క్రైస్ట్ విలువల సంఘ సభ్యులు అనటానికి ఏదైనా ఒక గుర్తు ఉందా? ఉంటే దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోగలుగుతావు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నీతికి ముద్రగా సున్నతి అని గుర్తు పొందాడు అబ్రహాం గారు.
అది పాత నిబంధనలో సున్నతి అంటే ఏంటి? గోప్యాంగ చర్మమును కట్ చేయాలి. ఇది పురుషులకు మాత్రమే. అయితే ప్రియమైన దేవుని బిడ్డలు, ఇప్పుడు మనము కొత్త నిబంధనలో ఉన్నాం. పాత నిబంధనలో సున్నతికి గుర్తుగా, నీతికి గుర్తుగా, నేను కూడా ఈ సంఘ సభ్యుడనే, నేను కూడా దేవుని బిడ్డనే, నేను కూడా ఆత్మీయుడని, నేను కూడా ఆత్మీయురాలని చెప్పడానికి ఏం చేయాలంటే కనుక గోప్యాంగ చర్మమును కట్ చేశారు అక్కడ. కానీ క్రొత్త నిబంధనలో నువ్వేం చేయాలో తెలుసా? కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావము జాగ్రత్తగా ఇక్కడ క్రొత్త నిబంధనకు వచ్చేప్పటికీ ఇక్కడ ఏంటంటే పాత నిబంధన ప్రకారము గోప్యాంగ చర్మమును తొలగించడమే సున్నతి. క్రొత్త నిబంధనకు వచ్చేప్పటికి ఏంటంటే కనుక శరీరేచ్ఛలతో కూడిన శరీర స్వభావమును మనం విడిచిపెట్టాలి. ఆమేన్ చెబుదాం అందరం గట్టిగా. అంటే క్రొత్త నిబంధన ప్రకారం సున్నదంటే ఏంటి? శరీరేచ్ఛలతో కూడిన స్వభావాన్ని విడిచిపెట్టాలి. నీవు కానీ నేను కానీ శరీరేచ్ఛలతో కూడిన స్వభావం కలిగి ఉంటే గనక నీవు ఆత్మీయుడవు కాదు. దేవునికి స్తోత్రం. నువ్వు ఆత్మీయురాలువు కాదు. నువ్వు ఇది క్రొత్త నిబంధనలో సున్నతికి ఇది అనమాట. నీవు ఆత్మీయ జీవితంలో నీకు సున్నతి జరగకపోతే గనక సంహారకుడు నీ మీద పొంచి ఉన్నాడు. జాగ్రత్త. కీడు నిన్ను తరుముతూ వస్తుందేమో. ఇన్ని సంవత్సరములు నిన్ను భరించాడు, ఇక భరించలేడు ఆయన. ఇన్ని సంవత్సరములుగా వాక్యం వింటూ, ఇన్ని సంవత్సరములుగా భక్తి చేస్తూ నీవు శరీర సంబంధమైన క్రియలను నువ్వు చంపుకోకపోతే గనక నువ్వు ఆత్మీయుడు కాదు, నువ్వు ఆత్మీయురాలు కాదు. నా ప్రియమైన దేవుని తీర్పు ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు. న్యాయాధిపతి ఒకటి నిలిచి ఉన్నాడు. మరణము కిటికీలు ఎక్కుతూ ఉంది. అరే వీడు చిన్న పిల్లాడు కదా, వీడి దగ్గరికి వెళ్ళకూడదని జాలి దయ దానికి ఉండదు. వీళ్ళే కదా నిన్న రాత్రే కదా వీళ్ళిద్దరికి పెళ్ళయింది, కొత్తగా నూతన దంపతులు అనే ఒక జాలి దయ అనేది మరణానికి ఉండదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో లేకపోతే మన వ్యక్తిగత ఉగ్రత రాకముందే మనము ఒక గుర్తు కలిగి ఉండాలి. మనము పాత నిబంధన గ్రంథంలో గుర్తేంటి? గోప్యాంగ చర్మమును కట్ చేశారు. కొత్త నిబంధనకు వచ్చేప్పటికి కొత్త నిబంధనకు శరీర సంబంధమైన క్రియలను మనం విడిచిపెట్టాలి. ఇప్పటికే నా ప్రియమైన దేవుని బిడ్డ చాలా కుటుంబాలు ఏదో భక్తి చేస్తున్న పేరు మాత్రమే, కానీ స్తోత్రం చెప్పండి, వినాలి మీరు సీరియస్గా. ఎప్పుడున్న వాక్యం ఏంటి మీకు అర్థం కాదు. ఇది ఆత్మీయమైన జీవితంలో ఎప్పుడో పడిపోయిన వారు, దిగజారిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎప్పుడు మరణం మన వాకిట పొంచి ఉంటుందో మనకు తెలియదు. నిన్న చూసిన వాళ్ళు ఈరోజు లేకపోవచ్చు. కాబట్టి నువ్వు ఆత్మీయుడవు, ఆత్మీయురాలువు, నువ్వు దేవుని బిడ్డవు అని చెప్పడానికి ఏదైనా ఒక గుర్తు నీ దగ్గర ఉందా? ఏ గుర్తు లేకపోతే గనక ఉగ్రత నీ మీదకి వస్తుంది. నేను ఆత్మీయుడండి, నేను ఆత్మీయురాలనే అని చెప్పడానికి ఏదైనా గుర్తుందా? లేకపోతే ఎంతవరకు శరీర సంబంధమైన క్రియలు తల బ్రతికేస్తూ ఉంటామా? ఇదిగో ఇది చేయొద్దు అని దేవుడు చెబుతుంటే కనుక మనం చేయకుండా ఉండాలి. అదే వాక్యమును సేవకుడు బోధిస్తుంటే ఈ మందిరానికి వచ్చినంత మాత్రాన చేయకుండా ఉండాలా? ఈ మందిరానికి వచ్చినంత మాత్రాన వాళ్ళతో మాట్లాడకుండా ఉండాలా? ఈ మందిరానికి వచ్చినంత మాత్రాన వాళ్ళతో సహవాసం చేయకుండా ఉండాలా? చెయ్యి, ఎవడొద్దన్నాడు? నువ్వు ఏదైనా ఎవరితోనే మాట్లాడు, ఏదైనా తిను, ఎవడు కాదనడు, ఎవడు కూడా కాదనడు. అదుపు చేసేవాడు ఎవడు కూడా లేడు. అది నీ ఇష్టం. అది కానీ నా ప్రియమైన దేవుని ఒక రోజు ఆలోచన చేయి. దేవుని ఉగ్రత నీ కుటుంబం మీదకి రాకముందే నీవు శరీర సంబంధమైన స్వభావమును విడిచిపెట్టగలిగే ఒక మొండి గుర్తు నువ్వు ఉండాలి, నీకు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో ఈ వ్యక్తి ఖచ్చితంగా ఈ శరీర సంబంధమైన క్రియలను చేయడు. చెప్పినట్టు చేస్తాడు, దేవుడు చెప్పినట్టు చేస్తున్నాడు, వెళుతున్నాడు, దేవుని పనే చేస్తున్నాడు, వెళుతున్నాడు. మోషే దేవుడు ద్వారా మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తే కదా, దేవుడు ఏర్పరచుకున్నాడు కదా అతన్ని ఎందుకు చంపాలనుకున్నాడు? అన్నీ తెలిసి కూడా నువ్వు నా నిబంధన మీరేవు, నా నిబంధన మీరు నా పని చేస్తానంటే ఎవడ కావాలి ఈ పని? సున్నతి అనేది పాత నిబంధన గ్రంథములో గోప్యాంగ చర్మమును తొలగించాలి. క్రొత్త నిబంధన అంటే తొలగించాలి కదా. క్రొత్త నిబంధన గ్రంథంకి వచ్చేప్పటికి ఏంటంటే దేన్ని తొలగించాలి, దేనికి చేయాలి ఇప్పుడు అంటే కనుక చదవండి. ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం 16వ వాక్యం.
కాబట్టి మీరు సున్నతి లేని ఆ, మీ హృదయమునకు ఆ, సున్నతి చేసుకొని ఆ, ఇక మీదట దేనికి చేసుకోవాలండి ఇప్పుడు? మీరు వింటలేదు వాక్యం కదా, అందరు బైబిల్ తీసేశారు, అందరికి వందనాలు. అందుకని ఒక్కరిని ఎవరైనా కూర్చోబెట్టి ఇక్కడ బైబిల్, మీ అందరు బైబిల్ జిప్పులేసి పెట్టేయాలి. దేనికి జరగాలి చెప్పండి? హృదయమునకు జరగాలి, హృదయమునకు జరగాలి. ఇప్పుడు సున్నతి దేనికి చేసుకోండి? మన హృదయానికి జరగాలి. ఇప్పుడు సిప్పోరా గోప్యాంగ చర్మమును గాయపరిచి వాడిగల రాయితో తన కుమారునికి గోప్యాంగ చర్మమును కట్ చేసి సున్నతి చేసింది. వాడిగల రాయితో చేసింది కదా. ఇప్పుడు ఆ వాడిగల రాయితో మన యొక్క హృదయమునకు సున్నతి చేసుకోవాలి. ఆ వాడిగల రాయే సజీవమైన వాక్యము. చెప్పండి కూడా దేవుని స్తోత్రం చెప్పు. అది ఆ సజీవమైన వాక్యము నీ హృదయములో ఉండాలి. ఆ సజీవమైన వాక్యము ద్వారా నీ యొక్క హృదయమును కట్ చేసుకోవాలి, నరకబడాలి. కొన్ని సందర్భాలలో మనము దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు మన హృదయం నరకబడుతూ అనిపిస్తుంది కదా. అంటే ఏంటి? నీ హృదయములో సున్నతి జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని సంవత్సరములుగా దేవుని యొక్క వాక్యం వింటున్నావు కదా, నువ్వు నీ హృదయంలో సున్నతి చేయబడిందా? లేకపోతే ఇంకా శరీరాత్ర స్వభావం కలిగి ఉండి దేవుని ఉగ్రతకు గురయ్యే స్థితిలోనికి వచ్చేసే ఒకసారి ఆలోచన చేయి. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మీరు దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పినట్లు చేయకుండా, మీరు దేవుని కొరకు ఎన్ని కార్యాలు చేసినా, దేవుని కొరకు ఎంత భక్తి చేసినా అది నిష్ప్రయోజనమే. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో ఒకవేళ మన జీవితంలో మనకు ఎవరైనా ఒకవేళ ఒక వ్యక్తే కావచ్చు, లేకపోతే ఒక వస్తువే కావచ్చు, ఒక పనే కావచ్చు, విగ్రహం అయిపోయింది మన హృదయంలో. వీళ్ళతో మాట్లాడకపోతే నేను ఉండలేను, వీళ్ళతో సహవాసం చేయలేకపోతే ఉండలేను. ఆ హృదయమునకు సున్నతి జరగకపోతే గనక, ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము తిన్న దాంట్లో ఏది కూడా తిన్నదాన్ని వల్ల ఏది కూడా మన హృదయం అపవిత్రపరచబడదు. ఎందుకని అది బయటకు వచ్చేస్తుంది కాబట్టి. కానీ లోపల నుంచి వస్తాయి. అమ్మో ఎంత కపటం అండి బాబో, అసలు ఈ మాటలు వినకూడదు. వీళ్ళ మాటలు ఎంత మోసం, ఎంత దగ, ఎంత కక్ష, ఇవి మార్చబడాలి మన హృదయంలో. మీరు అందరూ స్తోత్రం చెప్పొచ్చండి. అసలు మీదే ప్రసంగం, కానీ మార్చి చెప్తున్నా మీకోసం. నీ భర్త ఎటువంటి స్థితిలో ఉన్నాడు నువ్వు గమనించకపోతే వదిలి వస్తున్నావు అంటే కనుక నిన్ను ఎందుకు పెళ్లి చేసినట్టానికి వదిలేసి వచ్చారుగా. అంతేగా బ్రదరు? వీళ్ళకి రోషం రావాలి. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. సిప్పోరా గమనించింది, ఏంటి నా భర్త చేసిన తప్పేంటి, ఏమైనా తప్పు చేశాడా? వెంటనే గమనించి తన మీదకు దేవుని ఉగ్రత రాకుండా ఒక వాడిగల రాయి తీసుకొని, ఒక సూదిగల రాయి తీసుకొని తన కుమారుడికి గోప్యాంగ చర్మమును కట్ చేసి రక్తము చిందించిన తర్వాతే దేవుని ఉగ్రత అయిపోయింది. ఆమేన్, హల్లెలూయా. ఆ బాధ్యత మీ మీదే ఉంది. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయములో నుంచి మార్కు సువార్త 7వ అధ్యాయం 18వ వాక్యం చదువుకుని జాగ్రత్తగా విందాం మాటలు. ఆయన వారితో ఇట్లా, నేను మీరును ఇంత అవివేకులై ఉన్నారా? మీరు అవివేకులై ఉన్నారా? వెలుపట నుండి మనుషునికి లోపలికి పోవునదేదియో వారిని అపవిత్రము చేయజాలదని మీరు గ్రహించుకున్నారా? అంటే బయట నుంచి లోపల పోయేది మన హృదయాన్ని అపవిత్రపరచదు. ఎందుకంటే చెప్తాడు, అది వాని హృదయములో ప్రవేశించక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటిని పవిత్రపరచును. ఇక్కడ జాగ్రత్త, మనుషుని లోపల నుంచి కొన్ని వస్తాయి. అసూయ, కుట్ర, మోసము, దగ. ఎందుకంటే హృదయమునకు సున్నతి చేయబడలే, ఇంకా శరీర సంబంధమైన ఈ స్వభావాన్ని విడిచిపెట్టలేదు వాళ్ళు. చదువు. మనుషులలో లోపల నుంచి బయటకు వెళ్ళినది మనుషులను అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వమును, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవిహారమును, మత్సరమును, దేవదూషణయు,
అహంభావమును అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ ఇవన్నీ కూడా చెడ్డవంట. ఇవి ఎక్కడుండే? లోపల ఉన్నాయి. అది మారకపోతే నీ హృదయానికి సున్నతైనట్టు కాదు. ఇవన్నీ ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి సున్నతి జరగాలి ఇప్పుడు చెప్పండి? అది హృదయం ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. అయ్యా నేను ఎప్పుడో మారిపోయానండి, నేను ఎప్పుడో నా హృదయం ఎంత మారిపోయింది తెలుసా అంటారు కొంతమంది. అయితే కనుక నీ హృదయమునకు నువ్వు మారిపోయిందని చెప్పడానికి లేకపోతే సున్నతి జరిగిందని చెప్పడానికి గుర్తు ఉండాలన్నమాట. గుర్తు ఏంటో తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ముగిస్తా, 3వ అధ్యాయం 3వ వాక్య భాగాన్ని చదువుకుందాం. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆరాధన చేస్తూ ఉంటే కళ్ళు తెరిచి చూడరు. ఏది? హృదయము మారింది అని చెప్పేవాళ్ళు. అర్థమైందా? ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుతూ క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి పొందిన వారము. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథములో సున్నతి అంటే ఏంటి చెప్పండి? గోప్యాంగ చర్మమును కట్ చేయాలి కదా. సున్నతి దేని గుర్తు? నీతికి గుర్తు అనమాట. అంటే సున్నతి, ఆ నీతి అంటే సున్నతి అనేది ఏంటంటే కనుక నీవు ఆత్మీయుడవు, ఆత్మీయురాలు అని చెప్పడానికి గుర్తు అనమాట. అది పాత నిబంధన గ్రంథంలో దేనికి సున్నతి చేశారు? దేనికి చేశారు? గోప్యాంగ చర్మములకు చేశారు. ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేప్పటికి దేనికి సున్నతి చేయాలి? హృదయానికి చేయాలి. నీవు నిజముగా సున్నతి పొందిన వ్యక్తివి అయితే కనుక, నీవు రక్షించబడిన వ్యక్తివి అయితే కనుక, సంఘ సామర్థ్యం పెరుగుతున్న వ్యక్తివి అయితే కనుక, వాక్యములకు లోబడిన వ్యక్తివి అయితే కనుక, నువ్వు ఆత్మీయురాలు అయితే కనుక, నువ్వు ఆత్మీయుడు అయితే కనుక, గుర్తేంటి ఇక్కడ? నువ్వు నిజం మారు మనసు పొందేవన్న సంగతి, సున్నతి పొందేవన్న గుర్తు ఏంటంటే కనుక ఆత్మలో నువ్వు ఆరాధిస్తూ ఉండాలి. స్తోత్రం చెప్పు. ఆత్మ వలన ఆరాధించే కృపను పొందుకోవాలి. ఆత్మ వలన ప్రార్థన చేసే కృపను పొందుకోవాలి. ఆత్మ కార్యములు చేయాలి. చప్పటి కూడా స్తోత్రం చెప్పు. అది ఏమైనా ఆత్మ కార్యాలు చేసేవా? దేవుని కొరకు ఏమైనా కార్యాలు చేసేవా నువ్వు? ఇదండి నేను ఈ సంఘము గురించి దేవుని కొరకు ఇది చేశాను అని గుర్తు ఏదైనా ఉందా? ఏ గుర్తు లేకుండా ఉంటే గనక నువ్వు ఆత్మీయుడవు కాదు. ఏ గుర్తు లేకుండా ఉంటే గనక నువ్వు ఆత్మీయురాలు కాదు. దేవుని కొరకు నీవేదైనా ఇదిగో నేను ఇది చేశాను సంఘం గురించి, లేకపోతే దేవుని గురించి ఇది చేశాను అనే ఒక గుర్తు ఏదైనా మన జీవితంలో ఉందా? నీవు అంటే నువ్వు ఇంకా గుర్తుకు అలా చేయకపోతే ఇంకా నీ హృదయమునకు సున్నతి జరగల. సీరియస్గా ఉన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం. సున్నతి జరిగిందంటానికి గుర్తు ఏంటో తెలుసా? నువ్వు ఆరాధన చేస్తూ ఉంటే కనుక ఆత్మలో ఆరాధన చేస్తారు, ఆత్మలో ఆనందిస్తూ ఉంటారు. అది ఆరాధన అనగానే బయటికి వెళ్ళిపోయి ఇంటర్వెల్ అనగానే బయటికి వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళిపోయి వచ్చేవాళ్ళు కాదు. నీవు ఆత్మీయుడవు, ఆత్మీయురాలువు, నేను దేవుని బిడ్డను, దేవుని సన్నిధికి వచ్చాను నేనప్పుడు అని ఒక గుర్తు ఏంటి? అందుకనే ప్రియ సమరయ స్త్రీతో మాట్లాడుతూ యేసుప్రభువు చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వాక్యం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చి ఉన్నది. అది ఇప్పుడును వచ్చే ఉన్నది. నన్ను ఆరాధించువారు అట్టివారే కావాలి. చప్పట్లు కొట్టు, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఎట్టివారు? ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు కావాలి. అట్టివారు కావాలండి నాకు. నీవు సున్నతి పొందేవంటానికి నువ్వు ఆత్మలో ఆరాధన చేయాలి, ఆత్మలో నువ్వు ఆనందించాలి. మొన్న ఆదివారం ఆరాధన చేస్తూ ఉంటే కనుక ఒక సహోదరి ఇక్కడే ఉంది, ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయింది. ఎందుకనో ఏడుస్తుందన్నమాట. ఏం పాట? దావీదు గానాల స్తోత్రార్హుడా. స్తోత్రం చెప్పు సిస్టర్. హల్లెలూయా. నిజంగానే అది
అవే మరి పెద్ద పెద్ద మీటింగుల్లో క్లిప్పింగ్లు తీసి పెట్టేస్తారు. ఏడుస్తుందనమాట, హృదయపూర్వకంగా ఏడుస్తుంది నిజంగా. అది నువ్వు ఆత్మీయురాలు అని చెప్పడానికి గుర్తది. నీకోసం ఇంత కూడా హృదయ స్పందనే పడదా? నీ హృదయమునకు సున్నతి పొందావు, సున్నతి జరిగింది, నా హృదయం మార్చబడింది, శరీర స్వభావం నుంచి విడిచిపెట్టాను అని చెప్పడానికి గుర్తు అదేనండి. ఆమేన్, హల్లెలూయా. ఆత్మలో ప్రియమైన ఆత్మ వలన నువ్వు ఆరాధించే కృప పొందుకోవాలి. ఆత్మలో ప్రార్థించే కృప. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగలతో ప్రార్థన చేయటం చేత కాదు, ప్రార్థన చేయటం రాదని కాదు. ప్రార్థన నువ్వు స్టార్ట్ చేయి. నిజంగా నువ్వు దేవుడే నిన్ను నడిపిస్తాడు, ఆత్మచేత నడిపిస్తూ ఉంటాడు. నువ్వు నీకు ఏది అవసరం ఉందో దాని గురించి కూడా ప్రార్థన చేత కాకపోతే ఎందుకు ఇంకా వాడి మీద తోసేసి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వాక్య భాగాన్ని చదవండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. మనము అంతగా ప్రార్థన చేయలేమని మన బలహీనత ఏంటో దేవునికి తెలుసు. అందుకని ఏం చేయాలి? మన పరిశుద్ధాత్మ మనం పంపించాడు. అటువలే ఆత్మయు మన బలహీనతను గుర్తించి సహాయము చేయుచున్నాడు. మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు ఎలా చేయాలో. కానీ ఉచ్చరింప సఖ్యము గాని మూలుగలతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. ఆమేన్, చెప్పగట్టిగా హల్లెలూయా. నువ్వు ప్రార్థన స్టార్ట్ చేయాలి. నీ అవసరతను బట్టి ప్రార్థన చేస్తే దేవుడే నీకు సహాయం చేస్తాడు. అప్పుడే నువ్వు ఆత్మీయుడు అన్న సంగతి గుర్తు. చేసిన వాళ్ళే చేస్తారు. ఆ నలుగురే. ఏనాడు నువ్వు హృదయపూర్వకంగా దేవుని సంగతి ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగలతో ప్రార్థన చేసే అనుభవం నీకుందా? నువ్వు ఆత్మీయుడు ఎలా చెప్తావు? నువ్వు ప్రార్థన చేయండి అన్నమో నాకు రాదు అంటే ఏమొచ్చు నీకు? ఎన్ని సంవత్సరాలు బట్టి వాక్యం వింటున్నావు కదా, నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నావు కదా, నీ గొంతెత్తి హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవం ఉందా? హృదయపూర్వక ఆత్మతో సత్యంతో ఆరాధన చేసే అనుభవం నీకుందా? నేను నా హృదయములకు సున్నతి కలిగింది అని చెప్పడానికి అయ్యే గుర్తండి. నీవు ఆత్మలో ఎదిగిన వ్యక్తివైతే కనుక, సున్నతి పొందిన వ్యక్తివైతే కనుక, నీ హృదయమునకు సున్నతి కలిగిన వ్యక్తివైతే కనుక, నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఆత్మ వలన ఆరాధించే కృపను పొందుకుంటావో, ఆత్మ వలన ప్రార్థన చేసే కృపను పొందుకుంటావో, ఆత్మ కార్యములను కూడా నువ్వు చేస్తావు. ఆత్మ కార్యములు చేస్తావు కదా. చదవండి గలతీయులకు రాసిన పత్రిక చివరి మాట 5వ అధ్యాయం 22వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, ఆశానిగ్రహము. ఆత్మ ఫలములు ఇవి. ఆత్మ కార్యములు చేసి ప్రేమ కలిగి ఉంటారు. అది కూడా మన సంఘమేనండి. ఈమె కూడా నా బిడ్డే. ప్రేమ కలిగి ఉంటారు. ఏనాడైనా సరే గనక ఆత్మ కార్యములు చేసే అనుభవం నీకు వచ్చిందంటే గనక నువ్వు నిజంగా నీ హృదయమునకు సున్నతి కలిగినట్లే. హల్లెలూయా. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం అన్నీ కూడా ఉండాలి. నువ్వు నిజంగా నీకు సున్నతి కలిగిన వ్యక్తివైతే కనుక, నువ్వు నిజంగా ఆత్మీయుడివైతే, ఆత్మీయురాలివైతే కనుక, నేను కూడా ఈ సంఘ సభ్యుడినే అనుకుంటే కనుక, నేను దేవుని బిడ్డని అనుకుంటే కనుక, మనలో ఆత్మ కార్యములు మనం కార్యాలు చేయాలి. హల్లెలూయా. ఎంతవరకు ఆయనే చేస్తాం కాదు, మనం కూడా చేయాలి. నా ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని మార్గంలో దేవుడు చెబుతున్న పని చేయటానికి వెళుతున్న దైవజనుడిని దేవుడు చంపాలనుకున్నాడు. ఎందుకో తెలుసా? నీకు అన్ని విషయాలు నీకు తెలుసు. నీకు పుట్టిన కొడుక్కి 8వ దినమున సున్నశిర సంగతి తెలుసు. నువ్వు సున్నత పొందావు. మరి నీ కొడుకేంటి? ఆయన సంగతి ఏంటి? నీకు అన్నీ తెలిసి కూడా నా నిబంధనను మీరేవు నువ్వు. కాబట్టి నేను చంపాలనుకున్నా, కానీ భార్య గుర్తించింది. నిబంధనకు గుర్తుగా, సున్నతికి గుర్తుగా తన కుమారుడికి గోప్యాంగ చర్మమును ఒక వాడిగల రాయి తీసుకుని, ఒక సూదిగా ఉన్న రాయి తీసుకుని కట్ చేసి రక్తం చిందించేబడికి అప్పుడు దేవుడు ఆగిపోయాడు. హల్లెలూయా. నిబంధన అనేది ఒక నీతికి గుర్తు అన్నమాట. అది అబ్రహాము సంతానం అందరం కూడా, మనమందరం కూడా ఆ గుర్తు మనకు ఉండాలి.
నువ్వు ఆత్మీయురాలన్న సంగతి గుర్తుండాలి. పాత నిబంధన గ్రంథములో నిబంధన సున్నతి అంటే అర్థం ఏంటంటే కనుక గోప్యాంగ చర్మమును కట్ చేయటం, అది పురుషులకు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేప్పటికీ హృదయమునకు కలగాలి. నీ హృదయములో మార్పులు లేకుండా నువ్వెంత ప్రార్థన చేసినా దేవుడు అంగీకరించడు. ఇన్ని సంవత్సరం నాటి వాక్యం చెప్తున్నా మీరు వింటున్నారు. నీ హృదయమునకు సున్నతి కలిగింది అని చెప్పడానికి గుర్తు ఏంటంటే కనుక ఆత్మ కార్యములు చేయాలి. చప్పట్లు కొట్టు. ఆత్మలో నువ్వు ఆరాధన చేయాలి. చప్పట్లు కొడదాం. ఆత్మలో ప్రార్థన చేయడానికి రావాలి. అది గుర్తు అనమాట. నువ్వేమి ఇప్పుడు 10 సంవత్సరం పడి వస్తున్నావు, ప్రార్థన కూడా చేయకుండా వెళ్ళిపోతావు. వెళ్ళిపోయాం కానీ నేను ఆత్మను ఎవరు గుర్తిస్తారు? నేను గుర్తిస్తాను. ఎందుకంటే పాస్టర్ గారు అమ్మాయికి కాబట్టి అమ్మయ్యా పర్లేదు అనుకుంటాం. నీ పక్కన వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు గుర్తించాలి. అది గుర్తు. నువ్వు ఆత్మీయుడు అంటానే గుర్తది. ఆత్మకార్యములు చేయాలి నా ద్వారా. ఇదిగో ఈ సంఘములో ఇగో నా ద్వారా ఇది జరిగింది అని ఒక గుర్తు మనకు ఉండాలండి. హల్లెలూయా. ఏదైనా పని చేసేటప్పుడు, ఇంకో పని చేసేటప్పుడు, ఇదిగో నా మీటింగ్లు పెడుతున్నారు, లేకపోతే ఆ చర్చి కడుతున్నారు, ఇదిగో నా పేరున ఇదిగో ఈ గోడ మొత్తం నేను కట్టేస్తా. ఎప్పుడు వచ్చినా సరే ఇది నా గోడ గుర్తుండాలి. ఏ గుర్తు లేకపోతే నువ్వు ఆత్మీయుల సంగతి ఎలా గుర్తిస్తారు? ప్రతి ఒక్కరు కూడా ఆత్మకార్యాలు చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఆత్మలో ఆరాధించాలి. ప్రతి ఒక్కరు కూడా ఆత్మలో ప్రార్థించే అనుభవంలోనికి రావాలి మనము. అప్పుడే మనము మన హృదయమునకు సున్నతి జరిగినట్లు. ఆమేన్. హల్లెలూయా. దేవుని ఉగ్రత నీ మీదకి రాకముందు ఒకసారి ఆలోచించి. ఎవరిని వదిలిపెడదా? మరణం అనేది వదిలిపెడదా? అమ్మ ఈ పాస్టర్ గారు కదా, ఏం చేయకూడదు పాపం, ఈ చిన్నపిల్లోడు కదా, ఈయన ఏం చేయకూడదు, కొత్తగా పెళ్ళి అయింది కదా, ఇది నిన్నే ఇంకా ఫస్ట్ నైట్ అవ్వలేదు కదా, ఏం చేయకూడదని దానికి ఏం ఉండదు. అబ్రహాం గారు దేవుని స్తోత్రం. ఎవరినైనా అది మన కుటుంబాలకు రాకముందే భార్యగా మీరు ఏం చేస్తున్నారు? నీ భర్త దేవుని సన్నిధికి రాకపోతే ఏనన్నా అడిగేవా? మాట్లాడేవా? మిగతా విషయాల గురించి డిస్కస్ చేస్తావు కదా. ఆలోచన చేద్దాం. ఒక గుర్తు అనేది ఉండాలి మనకి. ఇది నీతికి గుర్తు అంటున్నాడు అబ్రహాం గారు. నిబంధన. దేవుడు మనతో, మనము దేవునితో నిబంధన చేయాలి. ఒక్కడం చేసుకుంటే అది నిబంధన అందో. నిబంధన చేసుకుందాం మనందరం కూడా. అది దేంతో చేయాలి? హృదయమునకు మార్పు రావాలి. నేను నిజంగా హృదయము మార్పు వచ్చింది అన్న వాళ్ళందరికీ గుర్తేంటంటే కనుక ఆత్మలో ఆరాధిస్తారు, ఆత్మలో ప్రార్థన చేస్తారు, ఆత్మ కార్యములు చేస్తారు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.